మీ అందరికీ 'శంకర్ అండ్ రజనీకాంత్' గారి 'రోబో' సినిమా గుర్తుంది కదా! దాంట్లో ప్రొఫెసర్ డాక్టర్ వసీకర్ ఒక రోబోని తయారు చేసి దాన్ని మీడియా ముందుకు ప్రవేశపెడతాడు. అదే టైంకి అక్కడున్న ప్రొఫెసర్ బోరా ఆ రోబోని ఎలా తయారు చేశాడు, సేమ్ అలాంటి రోబోని తయారు చేయడానికి వాడిన టెక్నాలజీ ఏంటి అని ప్రొఫెసర్ వసీకర్ని అడుగుతాడు. దానికి వసీకర్ చెప్పడానికి కాస్త ఆలోచిస్తాడు. కానీ ఎప్పటికైనా అలాంటి రోబోని తయారు చేయాలన్న పట్టుదలతో డాక్టర్ బోరా ప్రయత్నించి విఫలమవుతూ ఉంటాడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సేమ్ ఇలాంటి సంఘటనే అమెరికా, చైనా మధ్య ప్రస్తుతానికి జరుగుతుంది. యూఎస్ సంబంధించినటువంటి చాట్ జీపీటీని ప్రస్తుతం ఏ సోర్స్గా వరల్డ్ అంతా యూజ్ చేస్తుంది. సరిగ్గా ఇదే క్రమంలో అమెరికా తయారు చేసిన చాట్ జీపీటీ లాంటిది ఒక ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని చైనా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. అయితే ఎప్పటి నుంచో అమెరికాకి ధీటుగా ఒక ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని చైనా బలంగా ప్రయత్నిస్తూనే ఉంది. అదేంటో కాదు, ఆ ఏఐ పేరే డీప్ సీక్. అవును, చైనా డీప్ సీక్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసి ఇప్పటి వరకు ట్రెండింగ్లో ఉన్న అమెరికాకు సంబంధించినటువంటి చాట్ జీపీటీని వెనక్కి నెట్టి నెంబర్ 1లో ట్రెండ్ అవుతుంది. అతి తక్కువ కాలంలో చైనా చాట్ జీపీటీలో సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అయితే అమెరికాకు ధీటుగా ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టాలనే చైనా కళ నెరవేరడానికి చైనా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈవెన్ ఒక ఏఐ టెక్నాలజీని డెవలప్ చేయాలంటే దానికి ఎంతో అత్యాధునిక సామర్థ్యం కలిగిన చిప్స్ అవసరం ఉంటాయి. అవి యుఎస్ కంపెనీకి సంబంధించిన ఎన్విడియా అనే ఒక కంపెనీతో చైనా టైఅప్ అయి ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంది. కానీ ఎన్విడియా అనేది యుఎస్కి సంబంధించిన కంపెనీ అవ్వడం వల్ల చైనాకు ఎన్విడియా నుంచి హై ఎండ్ చిప్స్ని సప్లై చేయడంలో అమెరికా అడ్డుకట్ట వేసింది. ఎన్విడియా లాంటి కంపెనీ సప్లై చేసే హై టెక్నాలజీ చిప్స్ లేకుండా ఏఐని డిజైన్ చేయడం చాలా కష్టం. అమెరికా చర్యకు చైనా ఏమాత్రం వణికిపోలేదు. ప్రతి చర్యగా తను అంతే సామర్థ్యం కలిగిన ఏఐ చిప్స్ని సొంతంగా తయారు చేసుకొని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక చాట్ బోర్డ్ని రూపొందించి డీప్ సీక్ వెర్షన్ 3 డీప్ సీక్ R1 అనే ఒక వేరియంట్ని గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టి అతి తక్కువ కాలంలోనే టాప్ 1లోకి ట్రెండ్ అవుతుంది. డీప్ సీక్ని ప్రవేశపెట్టిన అతి తక్కువ కాలంలోనే యాపిల్ స్టోర్, గూగుల్ స్టోర్లో ఇప్పటి వరకు ట్రెండింగ్లో ఉన్న చాట్ జీపీటీని వెనక్కి నెట్టి చైనా వేరియంట్ అయిన డీప్ సీక్ నెంబర్ 1గా నిలబడింది. అయితే అతి తక్కువ కాలంలో నెంబర్ 1గా నిలబడడానికి కారణాలు ఏంటి? ఇప్పటి వరకు లాంటి అత్యాధునిక టెక్నాలజీని డిజైన్ చేయగలిగే సత్తా అమెరికా కంపెనీకి మాత్రమే ఉందని భ్రమపడే సిచ్యువేషన్ నుంచి చైనా తీసుకొచ్చిన డీప్ సీక్ వేరియంట్తో అందరూ పునరాలోచనలో పడ్డారు. అమెరికా తయారు చేసినటువంటి ఓపెన్ ఏఐ అయిన చాట్ జీపీటీని తయారు చేయడానికైన ఖర్చులో కేవలం 6% మార్జిన్తోనే చైనా ఈ ఏఐని రూపొందించడం జరిగింది. అమెరికా చాట్ జీపీటీని తయారు చేయడానికి అమెరికాలో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి పెట్టుబడులు పెట్టించి సుమారు 1000 కోట్లతో ఏఐని డిజైన్ చేస్తే చైనా కేవలం $6 మిలియన్ $6 మిలియన్ ఆ పనిని పూర్తి చేసింది. ఇక చాట్ జీపీటీ లాంటి ఏఐ సోర్స్ని క్రియేట్ చేయడానికి $1000 ఖర్చు పెడితే చైనా కేవలం $56 డిజైన్ చేయడం అనేది ఇక్కడ విశేషం. అంతేకాక 1000 మంది ఎంప్లాయీస్తో అమెరికా చాట్ బోట్ని డిజైన్ చేస్తే చైనా కేవలం ఒక చిన్న స్టార్టప్ కంపెనీతో కేవలం 200 మంది ఎంప్లాయీస్తో మాత్రమే ఈ పనిని పూర్తి చేసింది. దీంతో ఇప్పటి వరకు అమెరికా మీద పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నిటికీ ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఏఐ టెక్నాలజీని డిజైన్ చేసే దమ్ము అమెరికాకు మాత్రమే ఉందని భావించే వాళ్ళలో చైనా ప్రవేశపెట్టిన డీప్ సీక్తో ఒక అభిప్రాయానికి వచ్చారు. డీప్ సీక్ని ప్రవేశపెట్టిన అతి తక్కువ కాలంలో యాపిల్ స్టోర్స్ అండ్ గూగుల్ స్టోర్స్లో నెంబర్ 1లో ట్రెండ్ అవడంతో అమెరికా వాల్ స్ట్రీట్ కుదేలైపోయింది. దీంట్లో
ఏఐ డిజైన్ చేయడానికి వాడిన అత్యాధునిక టెక్నాలజీ కలిగిన చిప్స్ని సప్లై చేసే ఎన్విడియా కంపెనీ యొక్క షేర్స్ కొన్ని లక్షల కోట్లు పతనమైపోయాయి. డీప్సీక్ వల్ల స్టాక్ మార్కెట్లో చరిత్రలో ఎప్పుడూ లేనంత కనివిని ఎరుగని రీతిలో నష్టాలను చూశాయి అమెరికా కంపెనీలు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన రెండో రోజు చైనా గ్లోబల్ మార్కెట్లోకి డీప్సీక్ని పరిచయం చేయడంతో ఇది మరింత సెన్సేషన్గా మారింది. అయితే ఇంత చీప్ ఖర్చుతో తయారు చేసినటువంటి చైనా డీప్సీక్ మరి పర్ఫార్మెన్స్ విషయంలో ఎలా ఉంటుందనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే చాట్ జీపీటీ లాంటి ఒక స్ట్రాంగ్ ఏఐ సోర్స్కి గట్టి పోటీ ఇస్తుంది అని అంటే డీప్సీక్ని ఎలా డిజైన్ చేశారో అని తెలుసుకోవాలని ప్రపంచానికి లేకపోలేదు. అయితే ఇంత చీప్ ఖర్చుతో డెవలప్ చేసిన డీప్సీక్ R3 మరి గ్లోబల్ మార్కెట్ ఏఐలో ఎలా పనిచేస్తుందనే సందేహం లేకపోలేదు. డీప్సీక్ని చాట్ జీపీటీతో పోల్చి చూస్తే డీప్సీక్ R3 ఏమాత్రం తక్కువ అవ్వకుండా ఉండేలా డిజైన్ చేసింది. సేమ్ టు సేమ్ చాట్ జీపీటీ లానే పనిచేసే డీప్సీక్ వినియోగదారులకు చౌకగానే అందుబాటులో ఉంటుంది. ప్రపంచంలోనే ఏఐ టెక్నాలజీపై ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికాపై చైనా పైచేయి సాధించిందనే చెప్పాలి. ఇకపై ఇండియా వంతు. ప్రపంచ జనాభాలో, ఆర్థిక వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో ముందుండే భారతదేశం టెక్నాలజీలో కూడా ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. అమెరికా చాట్ జీపీటీ, చైనా డీప్సీక్ లాగా ఇండియా కూడా భారత్ ఏఐని డిజైన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ భారత్ ఏఐని కనుక ప్రవేశపెడితే ఇటు చాట్ జీపీటీకి అటు డీప్సీక్కి గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. సాంకేతిక రంగంలో ఏఐ సోర్సులో భారత్ ఏఐ తన హవా చాటొచ్చు.